లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటే ఇంకా హెవీ వెహికల్స్ వస్తున్నాయి. కనీసం జాతర అయిపోయేదానికన్నా కూడా ఇసుక లారీలు ఆపేటువంటి సోయి లేదు. కానీ నిన్ననే మరి ములుగు టౌన్లో ఒక వ్యక్తి ఇసుక లారీ గుద్ది చనిపోవడం జరిగింది. కనీసం జాతర ఇంకా 10 రోజులు లేదు. చూసిరా అక్క ప్రతాపం ఎట్లుండదు. అక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైటింగ్ చేస్తే ఒక ఇలువ ఉండేటిది. అక్క ఎంట్రీ ఇచ్చిందంటే గా కథ వేరే ఉండేటిది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అక్క రైతులంతా తిరగబడినా వాళ్ళనే తిట్టిపోతున్నది. గాని ఎందుకు వీళ్ళు ఇట్లా నా మీద ఎగబడుతున్నాను కూడా ఆలోచిస్తలేదట. గదే మళ్ళా దలుసుకొని నారాజు అవుతున్నారు అన్నదాతలు. ఇక గీ ఇసుకదందా కథ ఏందా అంటే గీ వీడియో ఇప్పటిది కాదులా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్క గీ తీర్లా ఇరుసగబడింది రోడ్డు మీద. ఇసుకదంతాలు జయంగా పానాలు పోతున్నాయి, టక్కర్లు అవుతున్నాయి. మేడారం జాతర వస్తుండే గీ రోడ్ల మీద గింత పెద్ద ఇసుక బండ్లు వస్తే జనాలు ఏం కావాలని నిలదీసింది. కానీ పార్టీ గెలిచి మంత్రి పదవి వచ్చినాక మళ్ళా జోలే తీస్తలేదట. ఇప్పుడు మేడారం జాతర షురు అవుతుంది కదా, ఇసుక లారీలు ఆపిపియొచ్చు కదా అని జనాలు నడి రోడ్డు మీద నిలదీస్తున్నారు. ఇప్పుడు చూడుర్రి ఇసుక గురించి ఒక్క మాట బయటకు వస్తలేదు కదా. ఏందక్క సీతక్క, ఇసుక దందా మీద ఒక్క మాట అనేటందుకు కూడా ఎవ్వరు ముందుకు వస్తలేరు. మన జాతర గిరిజన జాతర అని అన్ని లచ్చలు ఖర్చు పెడుతుంది కదా సర్కారు. మరి ఇసుక తోపన ఇసుకే పోతున్నది గాని భక్తుల పానాలు కాపాడేందుకు ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అడుగుతురు బంగారక్కను.